మీరు కనుక ఏ నెలలో అయినా సరే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు కనుక పుట్టుంటే ఈ రాబోయేటువంటి ఇయర్ 2026 అనేటువంటి టోటల్ యాడ్ చేస్తే 1 వచ్చిందండి. కాబట్టి ఈ ఇయర్ మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ పరంగా కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, ప్రొఫెషన్ పరంగా కానివ్వండి, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ఇయర్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, వేదిక్ సిగ్నేచరాలజిస్ట్, యంత్రా స్పెషలిస్ట్, కన్సల్టెంట్ అండ్ కోచ్. సో ఫ్రెండ్స్, ఈ వచ్చేటువంటి 2026వ సంవత్సరం అనేటువంటిది ఏ నెలలో అయినా సరే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖులో పుట్టినటువంటి రూలింగ్ నెంబర్ 8 అయినటువంటి మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో ఎండ్ వరకు చూసి కింద కామెంట్ పెట్టి ఈ వీడియోని షేర్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరైతే ఇంకెందుకు ఆలస్యం అండి, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క దాన్ని డీటెయిల్డ్గా రాసుకొని ఉంచానండి. ప్రతి ఒక్కటి కూడా మీకు చెబుదాము. జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, స్టూడెంట్స్కి కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి, ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఎటువంటి రెమెడీస్ ఫాలో అయితే బాగుంటుంది, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనందరికీ తెలిసిందేనండి, రూలింగ్ నెంబర్ 8 అంటే కారకుడు శని భగవానుడు. సో శని భగవానుడు మనకు తెలిసిందేనండి. శని భగవానుడు మనకి కష్టానికి, ఫలితానికి, కర్మ ఇంప్లిమెంటేషన్కి కూడా కారకత్వం వహిస్తూ ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు ఫలితం అనేటువంటిది లేట్ అవ్వచ్చు, కానీ ఫలితం అనేటువంటిది ఆగదండి, ఖచ్చితంగా వచ్చింది మీరు కనుక పాజిటివ్ వేలో వెళ్తుంటే. గుర్తుపెట్టుకోండి, ఈ 2026 సంవత్సరంలో రూలింగ్ నెంబర్ 8 వాళ్ళకి మీరు చేసేటువంటి పనులు అనేటువంటివి పాజిటివ్ మంచి పనులు, ధర్మకార్యాలు అయితే కనుక ఆ ఫలితం అనేటువంటి రెట్టింపు ఉండబోతుంది. అదే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి తప్పుడు కర్మలు అయితే కనుక మీరు తీసుకునేటువంటి గుణపాఠాలు అనేటువంటివి 10 రెట్లు ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక జాబ్ పరంగా చూసుకుంటే కనుక మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్లో పదోన్నతులు పెరిగేటటువంటి అవకాశం ఉందండి. కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. కొత్త గుర్తింపులు వచ్చేటువంటి అవకాశం ఉందండి. కొత్త రోల్స్ పెరుగుతాయి. అలానే అధికార బలం అనేటువంటిది పెరుగుతుంది. స్థాన బలం అనేటువంటిది పెరుగుతుందండి. ఖచ్చితంగా ప్రమోషన్ లిస్ట్లో కనుక మీరు ఉన్నట్టయితే ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద ప్రాజెక్టులు కూడా మీ చేతిలోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. జనవరి, ఏప్రిల్, ఆగస్ట్ అలానే నవంబర్ నెలలో చాలా బాగుండేటువంటి ప్రయత్నం ఉంది. కాకపోతే మైండ్లోకి కొంత నెగిటివ్ ఆలోచనలు రావటం, అలానే చెయ్యాలా వద్దా అనేటువంటి ఒక సంసిద్ధత, ఒక సందేహంలో ఉండటం, సందిగ్ధంలో ఉండటం, అట్లానే సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్ళటం, నలుగురిలో కలవాలనిపించలేకపోవటం, ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు అండి. సో అవి ఎలా వాటి నుంచి బయటపడాలని నేను రెమెడీస్ కూడా చెప్తాను, నో ప్రాబ్లం. ఇక బిజినెస్ పరంగా చూసుకుంటానండి, బిజినెస్లో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. పెద్ద ప్రాజెక్టులు చేతిలోకి వస్తాయి. మీ మీద మీకు విశ్వాసం పెరుగుతుంది. మీ పార్ట్నర్స్కి కూడా విశ్వాసం పెరుగుతుంది. సమాజం వాళ్ళకు కూడా మీ మీద విశ్వాసం పెరిగేటువంటి అవకాశం ఉందండి. కొత్త భాగస్వామ్య అవకాశాలు అనేటువంటి వస్తూ ఉంటాయండి. కస్టమర్లకి మీ మీద నమ్మకం పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. సో రియల్ ఎస్టేటు, అలానే ఇన్వెస్ట్మెంటు, అలానే ట్రాన్స్పోర్టు, మెటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి, లేదంటే కన్సల్టేషను, లా, కన్స్ట్రక్షను, ఆన్లైన్ బిజినెస్లు చేసే వాళ్ళకి చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఫైనాన్షియల్ పరంగా కనుక చూసుకుంటేనండి, ఇటుక పేర్చి ఏ విధంగా అయితే పెద్ద ఇల్లు అనేటువంటిది కడతామో ఆ విధంగా రూపాయి అనేటువంటి దాన్ని దాచిపెట్టి మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేటువంటి దాన్ని మెరుగుపరుచుకోవడం జరుగుతుందండి. పెద్ద లాభాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్యలో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. పాత బాకీలు ఎవరికైనా ఉంటే కనుక ఆ పాత బాకీలను కూడా క్లియర్ చేసుకుంటారు. దాని ద్వారా సమాజంలో మంచి గుర్తింపు, మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఆస్తి కొనుగోలు చేసేటువంటి, స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కొత్త భాగస్వాములు వస్తారని చెప్పాను కదండి. సో ఆ భాగస్వాములు వచ్చినప్పుడు చూసి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యవహారాలు చేయొద్దండి. అలానే వేగంగా డబ్బు రావాలనే ఉద్దేశంతో పిచ్చి పనులు, పిచ్చి ప్రాజెక్టులు తీసుకోవద్దు. ఈ సంవత్సరం కనుక మీరు ఇటువంటి పిచ్చి వ్యవహారాల్లో కనుక పెడితే మీకు తగిలేటటువంటి గుణపాఠం ఎలా ఉండిద్దంటే, నెక్స్ట్ రాబోయేటువంటి 8 సంవత్సరాలు ఈ ఇయర్ జరిగినటువంటి గుణపాఠాన్ని గుర్తుపెట్టుకునేటువంటి స్థితిలోకి వెళ్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ స్టూడెంట్స్కి, అట్లానే మీ యొక్క ఫ్యామిలీ రిలేషన్ అనేటువంటి చూసే ముందు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి. సో మనం రీసెంట్గా 2026 ఫార్చ్యూన్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని మనం లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి, మీ నేమ్కి సంబంధించినటువంటి 70 పేజీల కంప్లీట్ అనాలిసిస్ రిపోర్ట్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఉండేటువంటి అవకాశం ఉందండి. నెక్స్ట్ 5 years ఎలా ఉండబోతుంది, 2026లో
ఒకటో నెల నుంచి 12వ నెల వరకు ఎలా ఉంటుంది, మీ హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఏ ఉన్నాయి, అవి ఏ విధంగా మీరు రెమెడీస్ ఫాలో అవ్వాలి, అలానే లో షుగరిటీకి సంబంధించినటువంటి ఎనాలిసిస్, అలానే ప్రతి ఒక్కటి మీ ఇలా కంప్లీట్ ఎనాలిసిస్ అనేటువంటిది మీకు వచ్చేటువంటి వస్తుందండి. అట్లానే మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి అనాలిసిస్ చేసి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్కి అట్లానే మీ సంబంధించినటువంటి బిజినెస్కి అనుగుణంగా మీరు ఏ ఫోన్ నెంబర్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా సజెషన్ చేయడం జరుగుతుందండి. ఈ అన్ని కూడా కలిపి కేవలం 555 రూపాయలేనండి. ఈ అవకాశం కూడా ఫస్ట్ ఎవరైతే 25 మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే. తర్వాత ఈ రిపోర్ట్ వాల్యూ అనేటువంటిది 3200 రూపాయలు అవుతుంది. మరొక విషయం ఏంటంటే ఈ కేవలం 555 రూపాయల రిపోర్ట్కి 2300 రూపాయల గోమతి చక్ర రెమెడీ క్లాస్ ఏదైతే ఉందో 2 days క్లాస్ అండి, అది ఆ క్లాస్ 2300 రూపాయల క్లాస్ అండి, అది కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మొదటి 25 మందికి మాత్రమే. కాబట్టి చూడండి, ఆలోచించిన ఆశాభంగం, ఫుల్ పైసా వసూలండి. తెలుగు రాష్ట్రాల్లో 80 పేజీల రిపోర్ట్ అనేటువంటిది, న్యూమరాలజీ రిపోర్ట్ అనేటువంటిది ఎవ్వరు ఇవ్వట్లేదండి. ఫస్ట్ టైం మనమే న్యూమరాలజీ రిపోర్ట్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఆలోచించొద్దు, ఫస్ట్ 25 మందిలో మీరు కూడా స్థానం సంపాదించాలంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీకు సంబంధించినటువంటి క్రమశిక్షణ అనేటువంటిది పెరుగుతుందండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మీకు ఫోకస్ పెరుగుతుంది. ఏ మార్గంలో వెళ్తే బాగుండిద్ది అర్థమవుతుందండి. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు ఉంటాయండి. గవర్నమెంట్ జాబ్ కోసం చూసుకునే వారికి కూడా పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. మీరు ఎంత కష్టపడితే ఈ ఇయర్ దానికి సంబంధించిన ఫలితం డబుల్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. అడ్మినిస్ట్రేషన్, లా, సైకాలజీ, హిస్టరీ, సివిల్ సర్వీసెస్ కానీ, పాలిటిక్స్, సైన్స్ రీసెర్చ్లో ఉన్న వాళ్ళకి, అలానే వాస్తులో ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. సో మీరు స్టూడెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మొబైల్ నెంబర్ ఎండింగ్లో 2వ నెంబరు, 5వ నెంబరు, 6వ నెంబరు, 4వ నెంబర్ లేనటువంటి మొబైల్ నెంబర్లు వాడటం చాలా మంచిదండి మీకు. అట్లానే ఒంటరిగా కూర్చొని చదవాలనేటువంటి ఆలోచనలు వస్తే దానివల్ల ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుందండి. ఎక్కువగా కూర్చొని చదవడం వల్ల ఒళ్ళు నొప్పులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చదవడానికి మధ్యలో బ్రేక్ ఒక 40 minutes తర్వాత ఒక 5 minutes అటు ఇటు తిరిగేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఫ్యామిలీ పరంగా చూసుకుంటే కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ మాటలు వినటానికి అందరూ సిద్ధంగా ఉంటారండి. ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూశారో వాళ్ళందరికీ మీరు ఒక హీరోలా మారేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే భార్యాభర్తల మధ్య రిలేషన్ పెరుగుతుంది. కుటుంబం అనేటువంటిది స్ట్రాంగ్ అవుతుంది. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు మీకు సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న విషయాలు ఏంటంటే చిన్న చిన్న విషయాలు మీకు పెద్దగా కనిపించడం, అవి ఏదో చేసేస్తున్నా అనిపించడం అనేటువంటి జరుగుతుంటుంది. కాబట్టి భావోద్వేగాలకి లోనవ్వకుండా, ఒత్తిడికి లోనవ్వకుండా జాగ్రత్తగా ఉండి 1కి 10 సార్లు ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుందండి. ఇక రిలేషన్ పరంగా కనుక మీరు చూసుకుంటే మీ యొక్క ఎవరైతే స్నేహం అనేటువంటిది ఉందో స్నేహం అనేటువంటిది ప్రేమగా మారేటువంటి అవకాశం ఉందండి. రిలేషన్షిప్స్ అనేటువంటి స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీకు నిజాయితీగా నిజంగా కనెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం అనేటువంటిది మీకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందండి. ఇక హెల్త్ పరంగా కనుక చూసుకుంటే మీకు జాయింట్ పెయిన్స్ కానివ్వండి, అలానే వెన్ను నొప్పులు కానివ్వండి, బ్లడ్ ప్రెషరు, కొంచెం నీరసంగా ఉండటం, అలసటగా ఉండటం, నిద్ర అనేటువంటి సరిగ్గా లేకపోవడం జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఖచ్చితంగా కూడా మీరు దీనికి సంబంధించిన రెమెడీస్ కనుక చూసుకుంటే మీరు ఓవరాల్గా చెప్పాలంటే ఫుడ్ అనేటువంటి లైట్ ఫుడ్గా తీసుకోండి. మీ ఫుడ్లో ఎక్కువగా గ్రీన్ కలర్ వెజిటేబుల్స్, ఆకుకూరలు, అలానే ఫ్రూట్స్ అనేటువంటి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అలానే మీరు ఎమోషనల్గా సపోర్ట్ కోసం డైలీ కూడా వాకింగ్ చేయడం కానివ్వండి, మెడిటేషన్ చేయడం కానివ్వండి, శనివారం శివాలయంలో నవగ్రహాల చుట్టూ తిరిగి శని భగవానుడికి నూనె అనేటువంటిది అర్పించడం చాలా బాగుంటుందండి. అలానే శనివారం రోజు నెలలో ఒక్కసారైనా సరే ఈ సంవత్సరం మొత్తం కూడా బ్లాక్ కలర్ దుప్పటి కానివ్వండి, బ్లాక్ కలర్ కంబళి అంటాం కదా, కంబళి కానివ్వండి, గుడి దగ్గర ఉండేటువంటి వాళ్ళకి, వికలాంగులకి కానివ్వండి, లేదంటే అడుక్కునేటువంటి వాళ్ళు, భిక్షాటన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, పేదలకు కానివ్వండి దానం చేయటం, నల్ల గొడుగులు లాంటివి ఇవ్వటం, లేదంటే చెప్పులు అనేటువంటి వాళ్ళకి ఇవ్వటం కూడా చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటుందండి. ప్రతిరోజు కూడా ఓం శనేశ్వరాయ నమః లేదంటే ఓం శం శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని
ప్రతిరోజు కనీసం 11 నుంచి 21 సార్లు ప్రతిరోజు కూడా పఠించడం అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఓవరాల్గా చెప్పాలి అంటే ఒక సక్సెస్ పీరియడ్, ఒక సక్సెస్ ఇయర్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, కాబట్టి ఈ మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఎలా ఉండబోతుంది అనేటువంటిది మన ఈ ఫార్చ్యూన్ రిపోర్ట్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నా, కేవలం మొట్టమొదటి 25 మందికి మాత్రమే 3,200 రూపాయల 70 పేజీల రిపోర్ట్ ఇంగ్లీష్లో ఉండిద్ది. అట్లానే ఎవరైతే అలానే 2,300 రూపాయల గోమతి చక్రాలకు సంబంధించిన రెమెడీ క్లాస్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. 25 మంది తర్వాత ఖచ్చితంగా దీని ప్రైజ్ 3,200 అవుతుందండి. గోమతి చక్రం అనేటువంటిది క్లాసెస్ అనేటువంటిది ఫ్రీగా ఇవ్వటం జరగదు. ఓకేనా? సో ఓవరాల్గా చెప్పాలంటే కొంచెం హెల్త్ మీద జాగ్రత్తగా ఉండండి, మంచి ఎనర్జీ ఇచ్చేటువంటి ఫుడ్ తీసుకోండి, ఫ్యామిలీతో రిలేషన్ మెయింటైన్ చేయండి, 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్టూడెంట్స్ కూడా ఎంత కష్టపడితే ఈ ఫలితం అనేటువంటిది అంత అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్స్లో బాగా రాణిస్తారు. కాబట్టి ఖచ్చితంగా కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. 9 గంటల తర్వాత ఫోన్ అనేటువంటిది ముట్టుకోవద్దు. ఇది చాలా ఎఫెక్టివ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఇదండి ఓవరాల్గా రూలింగ్ నెంబర్ 8 వాళ్ళకి 2026 ఎలా ఉండబోతుందని. సో కింద కామెంట్లో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటో చెప్తే దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియో చేస్తాను నేను. అట్లానే మీరు ఏ ఊరు నుంచి మీరు ఈ వీడియో చూస్తున్నారు అది కూడా కింద తెలియజేయండి. ఎంతవరకు మన వీడియో వెళ్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కనుక ఎవరైనా రూలింగ్ నెంబర్ 8 వాళ్ళు ఉంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా పాజిటివ్ వేలో వాళ్ళు కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో కామెంట్ చేస్తూ, పాజిటివ్ వేలో కామెంట్ చేస్తూ, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేస్తూ, లైక్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.